మళ్ళీ మొదలు పెట్టండి. షేర్ చేయొచ్చు. ఊపకాయంపై ఎంతైనా రాస్తా, గోపగుయ్యమును పెంచేస్తా. మూడో ప్రపంచ యుద్ధం ఇది, నేడో రేపో తథ్యమది. అలనాడు మానవుడు ఆకులను వదిలిచు కన్న మూలములేసి కొడుకు నింపక చూసే. అడవిలో పరిగెట్టి విల్లెక్కు పెట్టి పెట్ట మాంసను కొట్టి చెట్టు గొమ్మను కొట్టి 2 రాళ్ళను తీసి నిప్పు రాజేసే. కోటి విద్యలు నేర్చి కూటి కోసము తీసే. ఇప్పుడు వ్యాయామం లేని చదువు, విరామం లేని కొడుకు. ఎంటర్ చేస్తే డేటా, ఇంటికి ఎప్పుడు బేట. పొలుగు పొట్టుట లేదు, పప్పు రుబ్బుట రాదు. రిమోట్ తిప్పితే పంట, మేట నొక్కితే పంట. కార్లు, ఎలివేటర్లు, వాల్మార్ట్లు, కాల్ సెంటర్లు. నడిచే మనిషే కరువయ్యాడు, పుడుతూ పొడముకి బరువయ్యాడు. ఒక పూట తింటే యోగి, 2 పూట తింటే భోగి, ముప్పొద్దులా తింటే రోగి. ఆలోచించి కాసేపు ఆగి. అన్నమలికమైన అది నిన్ను చంపు అన్నాడు వేమన్న నాకెంత ఇంపు. గుండెకు జబ్బు, మెదడుకు మబ్బు, కీళ్లకు రోగం, ఊపిరితో రాగం, రక్తపోటు ఎక్కువ, చక్కెర వ్యాధికి మక్కువ, లివర్లో కొవ్వు, క్యాన్సర్కి లవ్వు, ఎక్కువగా కొరక పక్కవాడికి ఎరుక, ఊకాయంతో ప్రాణం, కోరుగాల్లో దీపం. నేను రాసినది తెలుగు భాష పట్ల నాకు అధికారం ఉంది. దేనికన్నా నిన్న వీటిలో మన భాష. తెలుగు వృత్త పద్యం అలరేను ప్రాస, పల్లె పల్లెకు చూడ మారేను యాస. అల్లసాని యుగునికింపైన భాష, నన్నయాది కవుల కన్నది భాష. తిక్కన అక్కున చేరిని భాష, పోతన ఘంటాన ప్రవశించిన భాష. వేమన పలుకులో కురికిని భాష. తెలుగు రాదా? తెలుగు రాదా? తెలుగు జైల ఎన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కండ. ఎల్లందుకుల కొరికి తెలుగువా భాషాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. చాలా ఆనందదాయంగా ఉంది సార్. మిమ్మల్ని కలవడం చాలా